సో విన్నాం కదా. సో యాక్సిడెంట్ ఎలా చేసుకున్నారు ఆవిడ, తర్వాత శ్రీనివాస్ గారు ఆమెకి ఓదార్పు యాత్ర, భరోసా యాత్ర ఫోన్లో ఎలా చేశారు, ఇవన్నీ కూడా చూసాం. బాలకోటే గారు స్క్రిప్టింగ్ చాలా అద్భుతంగా జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడెప్పుడో జరిగితే ఇవాళ లీక్ నిన్న బయటికి రావటం ఏంటి అంటే, బహుశా దాని మీద పరిశోధన చేస్తున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు డిలే చేస్తుంటారు ఈ ఆడియో క్లిప్ని బయటికి తీసుకురావడంలో. ఇదేమన్నా మ్యానిపులేటెడ్ అంటారా, నిజమేనంటారా? ఎందుకంటే వాళ్ళిద్దరిని వాయిస్ మిమిక్రీ చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు కాబట్టి నిజమే అయిందని అనుకుంటున్నాను. మీరేమంటారు? బాలకోట గారు వాసుదేవ్ గారు చెప్పండి సార్. ఓకే అండి, వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, తోటి మిత్రులు కూడా. వాసుదేవ్ గారు, నేనే తప్పు చేశాను సార్? ఏంటి ఈ దేవదాస్ సినిమాలో దేవదా పార్వతుల స్టోరీ నాకే వినిపించారు? మీరు తాడిత పీడిత వర్గాలకి దన్నుగా నిలబడతారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ తాడిత పీడిత వర్గాలు కదా, అంటే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. అందుకని దువ్వాడవారి దువ్వెన సినిమాలో ఇప్పటికే చిత్రాలు చూడలేకపోతున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి పెద్దోళ్ళే ఉలిక్కిపడుతున్నారు. అబ్బా ఏమయ్యింది అని. ముందే ట్రాజడీ, తర్వాత ఏమీ లేదు. మరి పార్వతి కూడా ఇలా నటించి ఉండదు, దేవత కూడా ఇలా మాట్లాడుతుంది. మరి అది అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినలేదు. వాసుదేవ్ గారు చూడండి, ఆ పెయిన్. అంత ప్రేమికుల్ని మనం మీడియాలో పెట్టుకొని వాళ్ళ ప్రేమ మీద మనం వ్యాఖ్యానాలు చేయటం. వైసీపీ పార్టీలో మధురమైన దేవద సినిమా ఇది 2 అంటారు, 3 అంటారు. కానీ నేను అదేనండి మొదటి నుంచి చెప్తుందంటే, ఒక రాజకీయ పార్టీలో ఉన్న పెద్దలకి ఒక నిబద్ధత ఉండాలి, ఒక విలువలు ఉండాలి సార్. లేకపోతే అంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా డిబేట్లో మాట్లాడలేడు. ఇటువంటి యొక్క వ్యాఖ్యానాలు విని ఏం మాట్లాడతారు చెప్పండి? ఆయన ఏం మాట్లాడతారు, ఏ పార్టీ అయినా ఏం మాట్లాడతారు? పోతే వాసుదేవ్ గారు, వాన రాకడా ప్రాణం పోకడా అని చెప్పి మనం 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం వార్తలు రాసేవాళ్ళం శీర్షిక పెట్టుకొని. ఇప్పటికీ కూడా నిన్న కురిసిన వర్షానికి, వానకి అతలాకుతలం అయిపోయినాయి నగరాలు, గ్రామాలు. 2 తెలుగు రాష్ట్రాలు, వాగులు, 2 తెలుగు రాష్ట్రాలు. వాగులు పొంగాయి, వరదలు పొంగాయి, బస్టాండ్లు నిండాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 10 మంది చనిపోయారు. హైదరాబాద్కి, విజయవాడకి జంక్షన్ కట్ అయిపోయింది నందిగాం దగ్గర. నాకు తెలిసి భవానీపురం, హెచ్వి కాలనీలో ప్రజలు పసిబిడ్డలను సంఖలో పెట్టుకొని బంధువులకి వెళ్ళిపోయారండి. నేను ఈ సందర్భంగా డిబేట్ ఏ అంశం మీద పెట్టినా కూడా ఒక కకావికలమైన వాతావరణం, మేఘం పగిలిపోయినట్టుగా వాతావరణం గురించింది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం తక్షణ యుద్ధ ప్రాతిపదికన మీద చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైనేజీ నిండిని ఇది ఎప్పుడు కూడా మాకుండా బాధే. అందుకని అంటాం, ఇప్పుడు వాన వస్తే ఒక బాధ, వాన రాకపోతే ఒక బాధ. కాబట్టి తక్షణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోతే సార్, ఈ శాకాంబరి జిత్వాని యొక్క సంఘటన ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జిత్వాని యొక్క సంఘటన, నేను నర్రా శ్రీనివాస్ గారితో పాటు సిపి గారి దగ్గరికి వెళ్ళా. ఈ అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. ఆ అమ్మాయి చాలా మనోవేదనకు గురవుతుంది. ఆఖరికి కొన్ని మీడియా సంస్థల్లో ఆ అమ్మాయి చేస్తున్న ట్రోలింగ్ చేతులు జోడించి తెలుగు మీడియా వారందరినీ కూడా ప్రార్థిస్తుంది. ఆమెను మాయలేడని, అందాల బొలపోల్సిందని, కొన్ని చెకోర పక్షులు, శకుని పక్షులు చేస్తున్న ఒక దుష్ప్రచారానికి ఆమె బాగా కలదింది. 2 మాటలే సార్ వాసుదేవ్ గారు. మొదట ఆ అమ్మాయిని బాధితురాలుగా గుర్తించాలి మనం. ఊరు కాని ఊరిలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో భాష రాని మనిషి, సాక్షాత్తు ఒక IPS అధికారులు. ఇది నిజంగా కుక్కల విద్యాసాగర్ది జత్వాని ప్రేమ వ్యవహారం అయితే మనం ఎవరూ పట్టించుకోం. లేదా జిందాల్ది ఆమెది గొడవ అయితే మనం ఎవరూ పట్టించుకోవాలి. ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, మన రాష్ట్రానికి ఏ సంబంధం? నిసిగ్గుగా కేవలం ఒక
అక్కడ ముంబైలో ఉన్న కేసులు మాఫీ చేయడానికి మన ఆంధ్ర పోలీసులు శరణగోరటం మూలానే ఈ క్రియ అంతా కూడా జరిగింది, రాక్షస క్రీడ. ఇప్పుడు చాలా కొత్త కొత్త అంశాలు కూడా వెలుగులోకి వస్తుంది. డీజీపీ కసిరెడ్డి రాజేందర్ రెడ్డి గారి పేరు వస్తుంది, ఇంకా కొంతమంది పోలీస్ అధికారుల పేరు వస్తుంది. ఎవరు సార్ వీళ్ళందరూ? ఐపీఎస్లు, క్రాంతిలాన టాటా కానీ, విశాల గుండి కానీ, సిఐడి చీఫ్ ఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ. ఏంటి సార్ అది? అడ్జీలు పెట్టుకొని పోలీస్ అధికారులు అయ్యుండి మహిళలు కూడా లేకుండా బాంబే విమానం 40 రోజుల పాటు ఉంచి కేసు కట్టి జైలుకు పెట్టి బయటికి రప్పించి తెల్లకాయల మీద సంతకాలు పెట్టి కుక్కలు విద్యాసాగర్ దొరికింది అంటే కిడ్నాప్ చేయటానికి. ఏమండి, నేను మాట్లాడుతున్న వాసుదేవ్ గారు, ఒక బాంబే నటి వైసీపీ నాయకుడిని ఆయన భూమిని ఆక్రమించి జగ్గయ్యపేటలో విక్రయం చేసేంత దమ్ము ఉంటుందండి? ఆ పోనీ ఆ మంచి మనిషే కాదు, మీరెందుకు గోకారు? ఏంటి సార్ ఆ రోతపత్రిక, ఆ కూలి మీడియాలో చేస్తున్న మాటలు సార్? ఆ అమ్మ ఈ సంఘటనతోనంట అసలు ఆ పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి పారిపోతుందంట రాష్ట్రానికి రాకుండా. కూటమి ప్రభుత్వం తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం. అంటే ఇలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తున్న వైను. అంటే ఇప్పుడు జిందాల్కి అండగా నిలబడాలి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జిందాలకి కుడివైపులా నిలబడి ఈ అమ్మాయిని అరెస్ట్. ఎవడండి ఈ రోత పత్రికే సగం వైసీపీని కాల్ చేసింది. అసలు పత్రికలు చెక్కువ పక్షులు ఎట్టుతున్నారండి, రంగులు వేసుకొని మీసాలకి ఎట్ట మాట్లాడగలుగుతున్నారండి? ఏమండి, ఒక నిర్భాగ్యురాలే, ఒక ఆడకూతురే. ఏంటి ఏమండి, నేను ఇదంతా మీకు తెలిసిన విషయమే. వాసుదేవ్ గారు తనకు అలవాటైన రీతిలో కాదంబరేజిత్వాన్ని ఒక రాజకీయ నాయకుడు కుక్కల విద్యాసాగర్పై వల విసిరి అనంతరం బ్లాక్మెయిల్కి పాల్పడింది. ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడంతో పాటు దుబాయ్లోని మాఫియాతో అంతం చెయ్యాలనుకుంది. ఆమంట దుబాయ్లోని మాఫియాతో కుక్కల విద్యాసాగర్ని అంతం చేయాలనుకుందంటండి. ఏం చెప్తారు సార్? మనము జర్నలిస్టులమే. ఈ పెంటరాతల గురించి ఏం చెప్తారు సార్? ఏంటి పెంట? ఇది బాధ్యత కలిగిన జర్నలిజం అంటే ఆ కన్నీళ్ళు పెట్టింది సార్. నాతోనే మాట్లాడుతూ మీడియా వాళ్ళతో కన్నీళ్ళు పెట్టి నన్ను పతితని, నేను కిలాడి లేడీ అని అన్నిటికీ సమాధానం చెప్తానంటుంది. ఇటువంటి వెకిలి చేష్టలు, దుర్మార్గ చేష్టల మూలానే రోతేసిందంటే ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన మీద. నేను ఒక్క మాట పడుతా, ప్రతి అయిన దానికి కాని దానికి వచ్చే సజ్జల ఈ విషయం మీద వచ్చి ఒక మాట కూడా మాట్లాడిందండి. మీరు ఊరుకోండి, ఆయన క్రైసిస్ ఆయన ఉంటాయి, మీరు మళ్ళీ ఆయన రావాలంటారు. నోరు పడిపోయింది ఏంటి? గోకాడా? ఆయన కూడా గోకాడే ఏంటి? నోరు పడిపోయింది చెప్పాలి కదా ప్రజలకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడటం? మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మర్చిపోతున్నారు. ఏం మాట్లాడారు? ఏంటి లేడీస్ హాస్టల్ ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమైపోయింది? ప్రభుత్వం నడవలేదా? నిలదీయలేదా? కడిగేలేదా? గొడ్ల వెళ్ళేరు సంఘటన జరగటాన్ని అందరూ ఖండిస్తారు, అది మహా దారుణంగానే చెప్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాడు, కొల్లు రవీంద్రను పంపాడు, కలెక్టర్ను పంపించారు. ఉదయం 10 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు పర్సూ చేశారు, నిందితులను అరెస్ట్ చేశారు. అది జరగాలని అంటాడా ఏంటి? ఇది రాజ్యహింస కదా. అది ఎవరో పోరగాళ్ళు, వెకిలి పోరగాళ్ళు, సోషల్ మీడియా పోరగాళ్ళు చేసిన ఓ తప్పుడు పనిది. ఇది పోలీస్ అధికారులు కదా, నీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కదా. ఇంకోటి ఏంటంటే గుడ్ల వెళ్ళారు నిన్న ఈ రోజు జరగలేదు సార్, అదే 3 నెలల నుంచి జరుగుతుందంట. వైసీపీ పరిపాలన నుంచే ఉంది అది. దానికేమి రాజకీయాలు అంటగట్టనక్కర్లా. ఇది కదా ఒకసారి మనం రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గర నేను చివరి మాట చెప్తా. నీకు 3వ మాట మీరు అన్నారు వైసీపీ ఎంపీలు ఉంటారా పోతారని. పట్టు తెగిందండి, 2 పోయారు. ఇక వరద ప్రవహిస్తే ఇప్పుడు కనుక వాన వస్తే కనుక నీళ్లు పోయినట్టుగా ఇక ప్రవాహం అయితే ఆగదనుకుంటున్నానండి నేను. వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళకి నచ్చిన పార్టీలు వంకలే పోతారు. ఏదైనా సరే నేను ఒక్క మాట చెప్తా సార్ ఈ సందర్భంగా, ఈ కాదంబరి విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వాలండి. ఇది కాలాతీత పనికిరాదు సార్.
కాలాతీతం చేయొద్దు. సత్వరం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ డెసిషన్ జరగాలి. వెంటనే Decision. సంబంధిత ఐపీఎస్ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకోగలదు, డెసిషన్ గవర్నమెంట్ తీసుకోగలదు. ఒకవేళ ఏమైనా కోర్టు దాకా వెళ్తే జడ్జిమెంట్ అది సత్వరం వచ్చేలాగా ఏమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. అంతవరకే మనం కోరచ్చు. అండ్ రామ్ కుమార్ గారు దగ్గరికి వెళ్తాం. రామ్ కుమార్ గారు ముందు కేసు కట్టి లోపలేమనండి సార్ బాధితుల్ని, ఈ ముద్దాయిని ముద్దాయిల్ని, కేసు కట్టి లోపలేమనండి. నిందితుల్ని. కుక్కను కూడా తెచ్చేసి విచారించలేకపోతే ఎట్లా సార్ కూటమి ప్రభుత్వం? రైట్ అండి. రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. విచారించలేకపోతే ఎట్లా? రామ్ కుమార్ గారు, అంటే పాపం ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లో ఎక్కడా మీరు ప్రత్యక్షంగా కానీ ప్రమేయంగా కానీ నేరుగా కానీ సాటుగా కానీ మీరు చూసింది లేదు.